హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే భారీ శుభవార్త అయితే తెలిపారండి. ఇంతవరకు ఎవరికైతే డబ్బులు అయితే పడలేదో వారందరికీ కూడా సీఎం జగన్ గారు భారీ శుభవార్త అయితే తెలిపారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ, అలాగే ఈబీసీ నేస్తంకి సంబంధించి ఓసీ కులాల లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు డబ్బులు పడని వాళ్ళకి భారీ శుభవార్త అయితే తెలిపారు. అలాగే ఈ రోజున 8 జిల్లాల వాళ్ళకి డబ్బులు కూడా పడుతున్నాయి. డబ్బులు పడిన వాళ్ళు ఏం చేయాలి, మరి అందరికీ పడుతున్నాయా, కొంతమందికే పడుతున్నాయా, సో ఎప్పటి వరకు డబ్బులు పడతాయి, మొత్తం కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుందండి. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక స్కిప్ చేసినట్లయితే మీకైతే అర్థం కాదు. స్కిప్ చేసి ఆ తర్వాత కామెంట్లో కనుక అడిగితే అందరికీ చెప్పడం అనేది నాకు చాలా కష్టంగా ఉంటుంది. సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పథకాలు అన్నిటికీ కూడా డబ్బులు ఎప్పటి లోపల పడతాయి, మరి అందరికీ పడతాయా, కొంతమందికే పడతాయా, ఇప్పటి వరకు చాలా మందికి డబ్బులు పడలేదు, వీరందరి సంగతి ఏంటనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ మీరు అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసం అయితే అందిస్తూ ఉంటానండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం జగన్ గారు నేను ఈరోజు 2 పథకాలకు సంబంధించి అయితే చెప్తున్నాను అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి లబ్ధిదారులకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఎవరైతే పేద మహిళలు ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల పేద మహిళలందరికీ కూడా మనకు 90% మందికి డబ్బులు అయితే పడిపోయాయండి. ఇంకా 10% మందికి డబ్బులు అయితే పడలేదు. సో చాలా మంది 100కి పైగా నాకైతే కామెంట్ చేస్తున్నారు. సో ఏమని చేస్తున్నారంటే డబ్బులు పడలేదు, మాకెప్పుడు పడతాయి అని చెప్పేది అడుగుతున్నారు. సో ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే అసలు డబ్బులే పడలేదు, మీరు చెప్పేదంతా ఫేకు, అసలు ఎవరికి డబ్బులు పడలేదు అంటున్నారు. అందుకే నేను ఇప్పుడు మీకు ప్రూఫ్ కూడా చూపిస్తానండి. మా ఇంటి పక్కన వాళ్ళకి పడ్డది, దాన్ని నేను ఫోటో కూడా తీసుకున్నాను. సో ఎప్పుడు పడ్డది డేట్తో సహా అందులో అయితే ఉంటుంది. చాలామంది మీరు చెప్పేది ఫేక్, అసలు ఎవరికి డబ్బులు పడలేదు అంటున్నారు. సో 90% మందికి డబ్బులు అయితే పడిపోయాయండి. ఒక 10% మందికి మాత్రమే డబ్బులు అయితే పడలేదు. వాళ్ళకు కూడా ఎప్పటి లోపల పడిపోతుంది అనేది ఇప్పుడైతే నేను క్లియర్గా చెప్తున్నాను. అగ్రవర్ణ ఓసీ కులాల వాళ్ళు, ఈబీసీ నేస్తంకి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళు కూడా చాలామంది అయితే మెసేజ్ అయితే చేస్తున్నారండి, మాకు డబ్బులు పడలేదు అని చెప్పేసి. ఈ పథకానికి సంబంధించి కూడా 90% మందికి అయితే డబ్బులు అయితే పడిపోయాయండి. మిగతా వాళ్ళకి ఎందుకు పడలేదు, మరి ఎప్పుడు పడతాయి అని ఈరోజు నేను ఈ 2 పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత, అలాగే ఈబీసీ నేస్తంకి సంబంధించి ఈ 2 పథకాలకు సంబంధించి మనకు ఎప్పుడు లోపల డబ్బులు పడతాయి, తర్వాత ఎప్పుడు స్టాప్ చేస్తారని చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు రాబోయే శనివారం లోపల అందరికీ పడతాయండి. ఒకరికి పడతాయి, ఇంకొకరు పడవు అనేది అయితే ఏమీ లేదు. సో నిన్న మొన్న కామెంట్లు అయితే ఎక్కువగా వచ్చేసాయి అన్నమాట. మీరందరికీ చెప్తున్నానండి, అందరికీ కూడా సీఎం జగన్ గారు ర్యాండమ్గానే డబ్బులు అయితే వేస్తారండి. ఒకరికి డబ్బులు వేయటము, ఒకరికి ఆపటము అట్లాంటిది ఏమీ లేదు. ఈ వారంలో అంటే ఈ శనివారం లోపల ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడతాయి. సో అలాగే చాలామంది డబ్బులు పడేదంతా కూడా డబ్బులు పడడం లేదు, ఫేక్ మీరు చెప్పేది అని కూడా అంటున్నారు. దాని గురించి చెప్తాను. అలాగే చూస్తున్నట్లయితే డబ్బులు పడని వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్తానండి. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ వస్తుంది చూడండి. ఇదే అన్నమాట, నేను మాకు తెలిసిన వాళ్ళ ఫోన్ దగ్గర నుంచి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను అన్నమాట, ఫోటో తీసుకున్నాను చూడండి మీరు. సో చూసారు కదండి, అది మనకు డబ్బులు కూడా మననే పడ్డదనమాట. సో చాలా మందికి డబ్బులు పడ్డాయి, ఫేక్ అయితే కాదండి. ఒకవేళ మీకు ఒక్కరికే పడకపోతే ఫేక్గా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకసారి మీ ఇంటి పక్కన వాళ్ళని, మీ గ్రామంలో ఉన్న వాళ్ళని, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని అందరినీ కూడా అడగండి, మీకు పడ్డాయి మాకు పడలేదు అని చెప్పేసి అడిగినట్లయితే వాళ్ళకి పడ్డాయో లేదో మీకైతే చెప్తారు. అంతేకాని మీరు ఎవరిని అడగకుండా మీ ఇంటి పక్కన వాళ్ళని వీళ్ళని అడిగితేనే కదండి వాళ్ళకి పడితే. మీకు కూడా 1-2 రోజులు లేట్ అయినా సరే మీకు కూడా పడతాయి. వాళ్ళని ఎవరిని అడగకుండానే మీరు కూడా మాకు పడలేదు,
మాకు పడలేదు వీడియో చేసే వాళ్ళని కూడా, ఇలా మేము న్యూస్ చెప్పే వాళ్ళని కూడా మీరు చెప్పేది ఫేకు, అసలు డబ్బులే రిలీజ్ చేయలేదని చెప్పేసి నాకు నిజంగా అండి నిన్న మొన్న కామెంట్ చేశారు. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండి, మీ ఇష్టము. 90% మందికి అందరికీ పడిపోయాయి అని చెప్పేసి నేనైతే వాళ్ళకి రిప్లై అయితే ఇచ్చానండి. సో డబ్బులు పడలేదు మీరు చెప్పేది ఫేక్ అని అంటున్నారు. 90% మందికి అయితే పడిపోయాయండి. మిగతా వాళ్ళకు కూడా శనివారం లోపల ఈరోజు కూడా 8 జిల్లాల వాళ్ళకైతే డబ్బులు అయితే జమ అయితే చేస్తున్నారు. సో అలాగే మనకు శనివారం లోపల డబ్బులు అయితే పడతాయి. అలాగే ఏ ఏ జిల్లాల వాళ్ళకి పడ్డాయి, ఇంకా ఏ ఏ జిల్లాల వాళ్ళకి పడలేదు అనే టాపిక్ విషయానికి వస్తే ప్రతి ఒక్క జిల్లా వాళ్ళకైతే డబ్బులు అయితే జమ అయితే చేశారండి. కానీ అందరికీ ఒకేసారి వదలడం వల్ల అంటే మనకు ఎంగేజ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఈ టాపిక్ అనేది జరగడం వల్ల మనకు డబ్బులు అందరికీ కూడా ఒకేసారి పడడానికి ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. ఆ ఎంగేజ్ వల్ల ఒకేసారి అందరికీ పడకుండా కొంచెం కొంచెంగా ర్యాండమ్గా కూడా అందరికీ కూడా పడతా వస్తాయి. ఈ విధంగా అయితే పడతాయండి. నేను డబ్బులు పడ్డ స్క్రీన్ షాట్ కూడా మీకైతే పెట్టాను కదా. మరి డబ్బులు పడని వాళ్ళు ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే, డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సోమవారం తర్వాత సోమవారం రోజున ఏం చేయాలనేది చెప్తానండి. ఆల్మోస్ట్ మీకు శనివారం లోపలే అందరికీ పడిపోతాయి. ఈరోజు మనకు 8 జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేస్తారని చెప్పాను కదండి. అన్నమయ్య జిల్లా అండి, అన్నమయ్య జిల్లా, అలాగే గుంటూరు, అనకాపల్లి, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, ఎన్టీఆర్, కాకినాడ. సో చూసారు కదండి, ఈ 8 జిల్లాల వాళ్ళకైతే ఈరోజు పడుతున్నాయి. ఆల్రెడీ ఈ జిల్లాల వాళ్ళకి ఈరోజే పడడం లేదండి. ఆల్రెడీ 90% మందికి అయితే పడిపోయాయి. ఈ 10% మందికి మాత్రం ఈ రోజున ఈ జిల్లాల వాళ్ళకి అందరికీ కూడా పూర్తి అయితే అయిపోతున్నాయి అన్నమాట. ఈరోజు అందరికీ కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల అందరికీ పడిపోతాయి. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు ఎల్లుండిలో అందరికీ కూడా డబ్బులు అయితే పడిపోతాయండి. మాకు పడలేదు అని కామెంట్ చేసే వాళ్ళకి ముఖ్యంగా అన్నమాట ఇది. కొంతమంది అయితే అసలు డబ్బులే పడలేదు, మీరంతా చెప్పేదంతా ఫేకు అంటున్నారు. అందుకే నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను కదా, మీరు చూసుకోవచ్చు. డబ్బులు మాత్రం ప్రతి ఒక్కరికి పడ్డాయి. సో పడని వాళ్ళకి శనివారం లోపల పడిపోతాయి. అప్పుడు కూడా పడకపోతే ఏం చేయాలనేది నేను సోమవారం రోజున వీడియో అయితే చేస్తానండి. ఆ వీడియోలో ఖచ్చితంగా పడని వాళ్ళ సంగతి ఏం చేయాలని చెప్తాను. మీరు అలా చేసినట్లయితే ఖచ్చితంగా కూడా డబ్బులు పడని వాళ్ళకి డబ్బులు అయితే పడతాయి. ఓకేనండి, చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో, మీకు పడ్డాయో లేదో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే నమ్మని వాళ్ళకందరికీ కూడా స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి, డబ్బులు అయితే అందరికీ పడ్డాయి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.